చూడండి బుక్కరి దేవి ప్రసాద్ ఏంటి చాలు ఏమొచ్చింది సార్ సార్ సైడ్ కొండి సార్ ఎస్ఐ గారు సో ఈ విధంగా లేడీస్ ఇంకెవరు ఉన్నారా సార్? అవన్నీ ప్రస్తుతానికైతే వీళ్ళ నలుగురు మనకి తెలియదు. బుక్కరి దేవి ప్రసాద్ అని చెప్పి ఆయన మొత్తం దీనికి సూత్రధారి. మనకి మండల అప్పాల నాయుడు అని చెప్పి ఇతను ఇందిరా కాలనీలోన ఈ కర్రీ పాయింట్ నడుపుతుంటాడు. అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాప్లో కొద్దిగా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొద్దిగా వేరే కలర్ అవన్నీ కలుపుతున్నాడని చెప్పి లైసెన్స్ లేవని చెప్పి అతన్ని బెదిరించి 10,000 రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది. అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది. అయితే తర్వాత అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లోన ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. అది సిఐ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తేలింది ఏమంటే ఒక 4 వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో తేలింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆశ్రమం హాస్పిటల్ దగ్గర వాళ్ళ 4గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఆ 4 ఎవరంటేనో అందులో ఒకరు వచ్చి ముంగర వెంకట దుర్గ అలియాస్ ఘంటసాల దుర్గ అని చెప్పేసి ఈమె వచ్చేసి చాటపర్రు రోడ్లో ఏలూరులో ఉంటున్నారు. ఈమె సి వాయిస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని చెప్పుకుంటుంది ఈమె. అలాగే బుక్కరి దేవి ప్రసాద్ ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్లో ఉంటాడు. ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. అలాగే అగ్గాల ఉమామహేశ్వరి ఈమె వచ్చేసి సి వాయిస్ న్యూస్ ఛానల్ యాంకర్ అని చెప్పి, అలాగే ఇంకొక అతను పులిగ రాంబాబు ఇతను సిటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ అని చెప్పి వీళ్ళు ఆ పేరు మీద ఛానల్ పేరు మీద మీడియా పేరు మీద కొద్దిమంది ఈ విధంగా ఇట్లా ఎవరైతే హోటల్స్ దగ్గర కానీ ఇతర షాపుల దగ్గర పోయి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి మీ షాపులో అక్రమాలు జరుగుతున్నాయి, మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు, మీకు లైసెన్సులు లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిళ్ళు వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా మనము ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది. దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నాం. అంటే అతను మళ్ళీ ఆయన ఏదో భయపెట్టి లేకపోతే బెదిరించి ఆయనకి కేసు లేకోకుండా వాళ్ళ పైన ఏం పెట్టుకోకుండా వాళ్ళు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన ఆ రకంగా మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందని తెలిసింది. మనం మొత్తం అంతా ఎక్స్టార్షన్ ఇంపర్సనేషన్ అంతమంది లేదు. గతంలో ఎలాంటి కేసులు లేవు. ప్రస్తుతానికి మనకు దృష్టికి ఇప్పుడే వచ్చింది. దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. అంతకుముందు ఏమైనా ఇన్వాల్వ్ అయినారా, ఏ కేసులోనే ఉన్నారా అని చెప్పేసి అవి కూడా మనము తదుపరి దర్యాప్తుల్లో అన్నీ తేలాల్సి ఉంది. మనకి ఏమన్నా దుర్గా అని చెప్పి వెంకట దుర్గా అని చెప్పి ఏమన్నా పెట్టాము మనం. సార్ అక్కడ కర్రీ పాయింట్ దగ్గర ఎంతో పాటు గవర్నమెంట్ వెహికల్ అనేది ఒకటి ఉందండి, కారు.
అది ఈల్దా లేకపోతే వేరే లేదండి ఆ యాంగిల్లో కూడా ఇన్స్పెక్టర్లు ఎవరైనా ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అని చెప్పి ఉంది. సో దాన్ని ఏమన్నా వీళ్ళు ఉపయోగించారా అనే ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది. అది యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందిన వెహికల్ అది. అక్కడ అది అందులో పనిచేసే డ్రైవర్ అదే ప్రాంతంలో ఉంటాడు, అక్కడ అతను పార్కింగ్ పెట్టుకుంటాడు. కాబట్టి ఆ వెహికల్కు దీనికి వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదు. సూత్రధారి అని తెలిసింది. అతను వెనక నుంచి ఆఫీసర్ అని చెప్పి వీళ్ళు ఫోన్ చేయడము, మా ఆఫీసర్ తోటి మాట్లాడమని చెప్పి వాళ్ళు ఫోన్ చేయడము, అక్కడి నుంచి నేను ఆఫీసర్ అని చెప్పి మాట్లాడడము, ఈ విధంగా చేయడం జరిగింది. అందులో అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా ఇందులో అతను దేవిప్రసాద్ అని చెప్పి న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని, సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అతను ఫీల్డ్లో లేడు. ఈమె వెళ్ళి దుర్గ వెళ్ళి మా ఆఫీసర్ తోటి మాట్లాడండి అని చెప్పి ఫోన్ చేస్తే అతను మాట్లాడతాడు. ఏమండి వాళ్ళ దగ్గర నుంచి మనీ సీజ్ చేయలేదు. అవన్నీ కొన్ని చూస్తాం మొత్తం తదుపరి దర్యాప్తులో అలాంటివి ఏమైనా ఉంటుంది కానీ మనము సీజ్ చేయడం. ప్రస్తుతానికైతే మనం వాళ్ళ ఐడి కార్డ్స్ ప్లస్ మనం 2 మోటార్ సైకిళ్ళు, వాటికి నేరానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్ళు మాత్రం సీజ్ చేయడం జరిగింది. ఇచ్చే పోలీసు వారు సలహా ఎవరైనా కానీ ఎవరు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి, ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి, లేకపోతే మేము ఏసీబీ, సిఐడి, సిబిఐ అని ఎట్లా అని చెప్పి వచ్చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోండి. ఏమైనా లేకపోతే ఇమ్మీడియట్గా మా పోలీసులకు ఉంటారు, పోలీస్ స్టేషన్లో మాకు సమాచారం ఇవ్వండి. అంతేగాని మీరు ఏదో భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేయొద్దని చెప్పి నేను ఇక్కడ హోటల్ వాళ్ళు అయితేనే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నామండి. అలాంటి మోసాలకు మీరు గురి కావద్దని చెప్పి మమ్మల్ని అలాంటిది ఏమైనా అనుమానం వస్తే ఇమ్మీడియట్గా నాకు సమాచారం ఇచ్చండి దగ్గరలో ఉన్న పోలీసులు. లేకపోతే మీకు తెలుసు కదా 100 ఉంది, 122 ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్స్, వాటికి మీరు చెప్పి సమాచారం అందించేసి. యూనివర్సల్ ప్రాబ్లం అది మనకు. ఆ ప్రతి ఒక్కరు మీరు చెప్పినట్టు ప్రెస్ అని, పోలీస్ అని, ఆ పోలీసు కూడా ఉంటుంది దాంట్లో. అతను ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళైతే పర్వాలేదు, ఎవరో వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ ఏదో పోలీస్ అని చెప్పి రాసుకోవడము, అలాగే ప్రెస్ అని చెప్పి రాసుకోవడము, లేదా వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇష్టం వచ్చిన రాసుకుని తిరుగుతాం. అది ఎంతవరకు అని చెప్పి దానిపైన స్పెషల్ డ్రైవ్ కూడా చేయవలసి ఉంది. దాని వరకు మేము ప్రయత్నం చేస్తాం, స్పెషల్ డ్రైవ్ చేస్తాం దానిపైన. దానికి ముఖ్యంగా మీ ప్రెస్ సహకారం మాకు అవసరం. 10 సంవత్సరాలకు పైన అది శిక్ష పడే అవకాశం ఉంది. అందుకోసం వాళ్ళని రిమాండ్ పంపిస్తాము. 41 నోటీస్ కాదు ఇచ్చేది, రిమాండ్ పంపిస్తాము. 4 కూడా అరెస్ట్ చేయడంలోన రాజారెడ్డి గారు ఎస్ఐ, వాళ్ళ సిబ్బంది సత్యారావు, నాగరాజు, అలాగే చెన్నారావు, అజయ్, డబ్ల్యూటీసీ చైతన్య కూడా యాక్టివ్ సిఐ గారి ఆధ్వర్యంలోన పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అవన్నీ దర్యాప్తులు చేస్తున్నాం ఇప్పుడు. యాక్చువల్ అంటే ఈ విధంగా ఉంది మనకి.